ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విషయంలో ఏం జరగబోతోంది? సిబిఐ కోర్టులో జగన్ ఎలాంటి వాదనలు వినిపించనున్నారు? 6 ఏళ్ల తర్వాత జగన్ రేపు హైదరాబాద్లోని సిబిఐ కోర్టు ముందు హాజరు కానుండటం ఆసక్తికరంగా మారింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్ వేల కోట్లు సంపాదించారని అభియోగాలున్నాయి. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి శంకర్రావు, దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు 2010లో జగన్ పై హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన ఉమ్మడి ఏపీ హైకోర్టు 2011 ఆగస్టు 10న సిబిఐ విచారణకు ఆదేశించింది. 2011 ఆగస్టు 17న జగన్ పై అక్రమాస్తుల కేసు నమోదైంది. ఈ కేసులో విచారణలో భాగంగా 2012 మే 27న జగన్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. దాదాపు 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. 2013 సెప్టెంబర్ 24న బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యారు జగన్. బెయిల్పై విడుదలైన వైఎస్ జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ 2020 జనవరి 10న ఒకసారి కోర్టుకొచ్చారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ జగన్ విచారణకు హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలిచ్చింది. జగన్ లండన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయన వ్యక్తిగత ఫోన్ నంబర్ తప్పుగా ఇచ్చారని, ఇది కోర్టు షరతుల్ని ఉల్లంఘించడమేనని సిబిఐ పిటిషన్ వేసింది. జగన్ విచారణకు కోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని కోరింది. కోర్టు ముందు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, అలా కుదరని పక్షంలో వర్చువల్ గా హాజరుకు అనుమతి ఇవ్వాలని జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సిబిఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ నెల 20న కోర్టుకు హాజరు కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. దీంతో సిబిఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ కలిసి జగన్ ను అక్రమంగా జైలుకు పంపించాయని వైసీపీ నేతలు వాదిస్తూ వస్తున్నారు. మరోవైపు తనపై నమోదైన కేసులపై న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు జగన్.